అందరికీ నమస్కారం. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన లేరు అని ఎవరన్నా అనుకుంటే అది అమాయకత్వం అండి. ఆయన ఉన్నారు. మొత్తం కోట్ల మంది అభిమానుల గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన కృష్ణుడు, ఆయన రాముడు, ఆయన దేవుడు. అటువంటి మహానుభావుడు మే 28వ తారీఖు ఈ రోజున వారి జన్మదినం. వారు అక్కడే ఉద్యోగంలో ఉండుంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ మన దేశంతో అడుగుపెట్టి నా దేశంతో పూర్తి అవుతుంది అనుకున్నాం మేము. కానీ మేజర్ చంద్రకాంత్ దాకా కూడా ఆయన వచ్చి ఒక అద్భుతమైన నటనని మేజర్ చంద్రకాంత్లో ఆయన ప్రదర్శించారు. మీరు అందరూ చూసి ఉంటారు, ప్రేక్షకులందరూ కూడా. ఎలా ఆయన అసలు ఆ వయసులో ఆయన ఈ ఏరియాలోనే ఎక్కడో చోట ఫైటు ఆయన ఎగిరి తంతంటే మాకు గుండెల్లో వణుకొచ్చింది తప్ప ఆయన చిరునవ్వుతో అలాగే ఎగిరి తంతా ఉన్నారండి. అంటే అంత అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఎవరైనా సరే దేవుడు ఎలా ఉంటాడు అంటే రాముడు ఎలా ఉంటాడో కృష్ణుడు ఎలా ఉంటాడో చాలామందికి తెలియకపోవచ్చు అండి. కానీ ఎన్టీ రాముడు ఎలా ఉంటాడో అందరికీ తెలుసు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన వంక చూపించి అలా ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. ఆ మహానుభావుడి జన్మదిన సందర్భంగా మా మోహన్ కృష్ణ వారి కుటుంబం, మా మాదాల రవి, మా ప్రసన్న, మేమందరం కూడా ఇక్కడ మా డివిఎస్ రాజు గారి అబ్బాయి ఇక్కడ ఉన్నారు. అందరం అంటే మా అందరికీ ఎంత ప్రేమో ఆయన అంటే అంటే పొద్దున్నే లెగవగానే నా తలుపు ఇలా తీయగానే ఆయన ఫోటో ఉంటుందండి. ముందు దేవుళ్ళకి దండం పెట్టండి, ఆయనకి దండం పెడతాను నేను ముందు. అంటే అంత దైవంగా మేము ఆరాధించే మహానుభావుడు ఆయన. సో ఒకే ఒకటి ఎప్పుడు అడుగుతూ ఉంటాను ఆయన, మళ్ళీ పుట్టండి అన్నగారు. ఎందుకంటే భగవంతుడు మళ్ళీ కలికి అవతారంలో మీ అవతారంలో వస్తాడేమో మాకు తెలియదు. మళ్ళీ పుట్టండి అన్నగారు, ఒక భగవంతుడిలాగా పుట్టి ఈ ప్రపంచాన్ని కాపాడమని కోరుకుంటున్నాను.